హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మా తెలంగాణ పిల్ల. నేను మీ స్వాతి. ఇవాళ మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో రెండో రోజు స్టార్ట్ అయిపోయింది. అక్కడ అందరికీ పెద్ద పెద్ద వాకిళ్ళు ఉంటాయి కాబట్టి పొద్దున్నే నిద్రలేస్తారు. వాళ్ళ పని అయిపోయేసరికి వాళ్ళకు 6 o'clock అవుతుంది. కానీ మాకు అప్పటికే చాలా చలి వేసిందండి. ఆ ఊర్లో పల్లెటూరు అవడమో ఏమో తెలియదు, కానీ చూసి ఇలా కార్ మొత్తం కంప్లీట్గా ఫాగ్ ఉండే. ఇక్కడ మేము పేర్లు రాసుకుంటూ కూడా ఆడుకున్నాం కార్ పైన. అండ్ ఇక్కడ మా అత్తమ్మ అయితే 4 పని స్టార్ట్ చేసేసింది. 4 లేచి అన్నీ ఊడ్చుకొని ఇక్కడ పెండతోనే అలుకు చల్లుతారు. సో అలుకు చల్లడానికి కూడా వాళ్ళకు చాలా టైం పడుతుంది. ఇక్కడ మా అత్తమ్మ వాకిలంతా ముగ్గులు వేసేస్తుంది. ఇక్కడ మా అత్తమ్మ ముగ్గులు వేస్తుంటే మా అత్తమ్మని చూసి ఇంకా మా పిల్లలు కూడా ముగ్గులు వేయడం స్టార్ట్ చేసిండ్రు. ఇక్కడ చూడండి, హన్సీ ముగ్గేస్తుంది. హన్సీని చూసి ఇంకా మా చిన్న పాప కూడా ముగ్గులు ఆక్కుంటుంది, ఎందుకంటే ఆమెకు కూడా ముగ్గేయాలనిపిస్తుంది. ఇంకా అక్కడ ముగ్గుల కాంపిటీషన్ స్టార్ట్ అయిపోయింది. హన్సికకి, అన్నయ్య వాళ్ళ పాపకి, చిన్న పాపకి. ఇంకా అందరూ కూర్చొని అక్కడ గంట సేపు ముగ్గులు వేసుకుంటూనే కూర్చున్నారు. వేరే కాడ ఇవైతే ఫైనల్గా హన్సిక ఇంకా మా అన్నయ్య వాళ్ళ పాప వేసిన ముగ్గులు. ఇంక ఇక్కడ మా మామయ్య మొత్తం పెండ తీస్తున్నాడు. అక్కడ అంతా కూడా నీట్గా చేస్తారు. నీట్గా చేసి మళ్ళీ ఆవులకి మేతేస్తారు. ఇక్కడ పాలు పిండాలి కాబట్టి ఇక్కడ ఆ పాపని వదిలేస్తే ఆమె పాలు తాగుతుంది. సో ఇప్పుడు మనం కూడా కొన్ని పాలు అయితే పిండుకోవచ్చు. ఇంకా ఇప్పుడు మా మామయ్య కూడా కొన్ని పాలు అయితే పిండిండు. పాలు పిండేటప్పుడు చూడండి, మా పాపకి డైరెక్ట్గా చనువాళ్ళు ఇట్లా దాపిస్తున్నాం. చిన్నప్పుడు మా తాత మాకు ఇట్లా దాపిస్తుండే, మా పాపకు కూడా అట్లా దాపిస్తున్నాం మేము. పాలు పిండడం అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ పాపను వదిలేస్తారు మిగిలిన పాలు తాగడం కోసం. ఇక్కడ మా మామయ్య అన్నీ క్లీన్ చేసేసి ఇంకా ఆవులకి మేతేసి వాటికి నీళ్లు పెట్టేసి ఇంకా మా కోసం పళ్ళ పుల్లలు తీసుకురావడానికి అయితే వెళ్ళిండు. ఆ రోజు మేమందరం పళ్ళ పుల్లలతోనే తోముకున్నాము. కొంచెం ఫ్రెష్గా అనిపించింది రెగ్యులర్గా కంటే కూడా. ఇక్కడ మా చిన్న పాప చూడండి, అందరికీ వేప పుల్లలు తీసుకొని వెళ్ళి అందరికి ఇస్తుంది బ్రష్ చేసుకోమని. ఇది మా పెరడు. మా పెరట్లో మొత్తం పత్తి ఉంది చూడండి. ఇది మొత్తం 5 ఎకరాలు. సో ఇంకా అందరం 6 కల్లా ఫ్రెష్ అప్ అయిపోయినాం. ఫ్రెష్ అప్ అయిపోయి సైట్ సీయింగ్ కోసం అయితే మళ్ళీ బయలుదేరినాం. చాలా ప్లేసెస్ ఉన్నాయి కవర్ చేయడానికి, అసలు మాకు టైం సరిపోలేదు. సో మేము చూసిన ది బెస్ట్ ప్లేసెస్ అయితే ఇవాళ మీకు చూపిస్తాం. అండ్ మేము ఇంత ఎర్లీ మార్నింగే బయలుదేరడానికి రీజన్ ఏంటంటే ఫాగ్ ఉన్నప్పుడే చూడాలి. అండ్ ఇవాళ నేను మీకు చూపించేది ఒక ఫారెస్ట్ కాబట్టి ఫాగ్ వ్యూలో అప్పుడే సన్ రైజ్ అవుతున్నప్పుడు ఆ ఫారెస్ట్ బ్యూటీయే వేరు. అందుకే మేము మార్నింగే అక్కడ నుంచి బయలుదేరినాం. సో ఇవాళ అమ్మమ్మ వాళ్ళ ఊర్లో డే 2 స్టార్ట్ అయింది. ఇవాళ డే 2 మీకు ఒక బ్యూటిఫుల్ ఫారెస్ట్ అయితే చూపిస్తా. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో చాలా 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 ఫేమస్. సో ఇక్కడికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు ఆ ఫారెస్ట్ మీకు చూపించేస్తా. ఒక 500 acresలో మీరు ఇక్కడ చూడొచ్చు నీలగిరి చెట్లు. ఆల్మోస్ట్ ఇక్కడ మీకు ఒక 500 acresలో నీలగిరి చెట్లు అయితే కనిపిస్తాయి. నీలగిరి ఫారెస్ట్లో అప్పుడే సన్ రైజ్ అవుతుంది. చూడ్డానికైతే ఎంత బాగుండేనో ఆ లొకేషన్. కంప్లీట్ ఫారెస్ట్ వ్యూ ఒక్కసారి అయితే చూడండి. చాలా పెద్ద ఫారెస్ట్, బట్ మేము లోపల దాకా వెళ్ళలేదు. ఇది స్టార్టింగ్లోనే ఫారెస్ట్. మా పిల్లలు ఆల్రెడీ ఇక్కడ ఆటలు అయితే స్టార్ట్ చేసేసిండ్రు. వాళ్ళు ఫుల్గా ఆడుకుంటున్నారు. కొంచెం సేపు ఆడుకున్న తర్వాత మేము ఫారెస్ట్ లోపలికి అయితే తీసుకెళ్ళినాం వాళ్ళని. సో ఇవాళ మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో డే 2 అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ నీలగిరి ఫారెస్ట్ ఉందండి. ఇది ఒక 500 acres ఉంటుంది. సో ఈ ఫారెస్ట్ అయితే ఒక బ్యూటిఫుల్ ఫారెస్ట్ అని చెప్పొచ్చు. కొంచెం దగ్గర నుంచి చూపించడానికి అయితే ట్రై చేస్తాం, చూస్తూనే ఉండండి. సో మేమందరం అయితే ఇంకా ఫారెస్ట్ లోపలికి అయితే వెళ్ళినాము. వెళ్ళేటప్పుడు ఇక్కడ మొత్తం ఒక రకమైన స్మెల్ వస్తుంది. అదేంటంటే అక్కడ చాలా మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయంట. మేము వెళ్ళేటప్పుడు అక్కడ చిన్న చిన్న వాటర్ పాండ్స్ కూడా ఉన్నాయి అక్కడ మధ్యలో ఫారెస్ట్లో. సో మా పిల్లల్ని ఎక్కువ దూరం అయితే తీసుకెళ్ళలేదు, ఎందుకంటే రిస్క్ ఎందుకు తీసుకోవడం అని కొంచెం దూరం చూపించి వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చేసినాం. మేము మాత్రం కొంచెం లోపల వరకు వెళ్ళి మీకు చూపించడం కోసం కొన్ని వీడియోస్ అయితే తీసుకొని వచ్చినాం. లోపల చూస్తే ఇవన్నీ కూడా మెడిసినల్ ప్లాంట్స్ ఏనంట. చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్న ప్లాంట్స్ అంట. సో ఇక్కడ ఆయుర్వేదిక్ వాళ్ళు వచ్చి కూడా అన్నీ తీసుకొని వెళ్తారంట.
సో మేము ఇవన్నీ కూడా చూసి మా పిల్లల్ని తీసుకొచ్చేసి వాళ్ళని మళ్ళీ కార్లో కూర్చోబెట్టి మేము కొంచెం లోపలికి వెళ్ళి అన్నీ చూసుకొని అయితే వచ్చినాం. ఇదైతే కంప్లీట్ ఫారెస్ట్ వ్యూ. ఇక్కడ మొత్తం నీలగిరి చెట్లే ఉన్నాయి. ఇటు సైడ్ మొత్తం లెఫ్ట్ సైడ్ కంప్లీట్ నీలగిరి చెట్లే ఉన్నాయి. ఇక్కడికి నెమళ్ళు వస్తాయంట అండ్ వైల్డ్ యానిమల్స్ కూడా వస్తాయంట. అండ్ వీటి పక్కనే చూస్తే మీకు పంట పొలాలు కనిపిస్తాయి. ఇక్కడ కనిపించేది మా మామయ్య వాళ్ళదే. ఇక్కడ పత్తి ఇంకా పసుపు వరి కూడా ఉంది. ఇక్కడ మొత్తం ఊర్లో వాళ్ళందరికీ కూడా ఫారెస్ట్ లోపల కూడా భూములు ఉంటాయి. ఇక్కడ నుంచి అంతా ఫారెస్టే. ఇటువైపు మాత్రం పంట పొలాలు అయితే కనిపిస్తాయి. అండ్ ఫారెస్ట్లో ఇంకా లోపలికి వెళ్తే ఇంకా ఫారెస్ట్ చాలా డీప్ ఉంటుంది. సో మేము అంత దూరం అయితే వెళ్ళలేదు. మా పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం సేఫ్ సైడ్ కొంచెం దూరం వరకు వెళ్ళి షూట్ చేసుకొని మీకోసం చూపించడానికని తీసుకొని మళ్ళీ రివర్స్ అయితే వచ్చేసినాం. మేము ఫారెస్ట్ లోపలికి వెళ్ళి అన్నీ చూసి షూట్ చేసుకొని కొంచెం ఫోటో షూట్ కూడా చేసుకొని వచ్చేదాకా మా పిల్లలు ఇక్కడైతే స్లైడింగ్ ఆడుతూ ఉండే హ్యాపీగా ఆడుకున్నారు. చిన్నప్పుడు మేము కూడా అట్లనే ఆడుకుంటుండే కాబట్టి వాళ్ళని కూడా మేము ఆపలేదు. బాగా ఆడుకొని ఎంజాయ్ అయితే చేసిళ్ళు. ఈ లోపల మేమైతే చిన్నగా ఒక ఫోటో షూట్ అయితే చేసుకున్నాము. చాలా అంటే చాలా పిక్స్ తీసుకున్నాము. నేను మా అక్క అండ్ మా ఫ్యామిలీ మొత్తం అందరం కూడా బాగా ఫోటో షూట్ చేసుకున్నాం. తర్వాత అక్కడికి కొంతమంది పిల్లలు సైకిల్స్ తీసుకొని వచ్చిండ్రు. సో వాళ్ళ దగ్గర నుంచి సైకిల్స్ తీసుకొని మేము సైకిల్స్ రేసింగ్ కూడా పెట్టుకొని కొంచెం సేపు ఆడుకున్నాం. అండ్ ఇదైతే ఒక గ్లిమ్స్ ఆఫ్ అవర్ ఫోటోషూట్. మేము అందరం కలిసి ఇట్లా ఒకటే పోజ్లో అందరం కలిసి ఫోటోలు అయితే తీసుకున్నాం. సో తర్వాత చిన్నప్పుడు మేము ఆడుకున్న ఆటలన్నీ ఇట్లా గోడ మీద కూర్చొని మేము అందరం ఆడుకునేటోళ్ళం. సో ఆ ఆటలన్నీ గుర్తు చేసుకుంటూ మళ్ళొక్కసారి మా పిల్లలకి మేము ఎట్లా ఎంజాయ్ చేసేటోళ్ళమో అన్నీ చెప్పేసినాం. ఇంకా తర్వాత మా పిల్లల్ని ఇట్లా కార్ పైన కూర్చోబెట్టుకొని ఫారెస్ట్లో ఫుల్ రోడ్ ఉంటుంది. సో ఆ రోడ్డు పైన కార్ పైన పిల్లల్ని కూర్చోబెట్టుకొని కాసేపు వాళ్ళకి ఫుల్ మ్యూజిక్ పెట్టి వాళ్ళు ఎంజాయ్ చేసేలాగా కొంచెం సేపు వాళ్ళని అక్కడ ఆడిపించుకొని ఆ తర్వాత మేము మళ్ళీ ఇంటికి వెళ్ళడం అయితే జరిగింది. అండ్ ఫైనలీ ఫోటోషూట్ అయిపోయింది. అక్కడ ఆల్మోస్ట్ 3 hours ఫైనలీ టైం స్పెండ్ చేసినాము. అప్పటికే 9:30 అయింది. ఇంకా అక్కడ నుంచే మేము బయలుదేరిపోయినాము. మీరు చూడొచ్చు వెళ్ళేటప్పుడు కూడా కంప్లీట్ థిక్ ఫారెస్టే ఉంటుంది. మొత్తం ఫారెస్టే. ఈ ఫారెస్ట్లో నుంచి లోపలికి వెళ్ళాలి. వెళ్తే అప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. అండ్ వెళ్ళే దారిలో మాకు ఇంకొకటి కూడా కనిపించింది. అమ్మమ్మ వాళ్ళ ఊరిలో పెద్ద పార్క్ కడుతున్నారంట. సో ఆ పార్క్ కడితే ఇంకా బ్యూటిఫుల్గా కాబోతుంది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అది కూడా మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాం. సో అక్కడ నుంచి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం తిని మళ్ళీ మేము ఇంకొక ప్లేస్కి అయితే వెళ్ళినాము. అండ్ ఈ ప్లేస్ మీరు ఆల్రెడీ ఇంతకుముందు వ్లాగ్లో కూడా చూసి ఉంటారు. మానేరు. అది చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ఎన్నిసార్లు వెళ్ళినా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపించే ప్లేస్. సో మా పిల్లలందరికీ ఆ ప్లేస్ బాగా నచ్చింది కాబట్టి మేము మళ్ళీ నెక్స్ట్ డే కూడా అక్కడికి వెళ్ళినాము. బట్ మేము ముందు రోజు వెళ్ళినప్పుడు అక్కడ అంత వాటర్ ఫ్లో లేదు. నెక్స్ట్ డేకి బాగా వాటర్ ఫ్లో పెరిగిపోయింది. ఒకసారి మీరు చుట్టూ చూడొచ్చు ఎంత పెద్ద మానేరు, ఫుల్గా వాటర్. బట్ ఇవాళ మాతో పాటు మా అత్తమ్మ వాళ్ళు కూడా వచ్చిండ్రు. సో అందరం కలిసి బాగా ఎంజాయ్ చేసినాం ఇవాళ అయితే. కథం ఇక పెద్దగా వేసింది స్వాతి. మళ్ళీ కూడా అమ్మనే గెలిచింది. హ్యాట్రిక్ పట్టుకోవాలి ఇప్పుడు. దోసకాయ ఆట అయిపోయింది. మా అమ్మ దొరకబట్టాలి. దొరికిందా? దొరికింది. ఎవరు విన్నారు? అమ్మ విన్నారు. అమ్మనే విన్నారు. వెరీ గుడ్. పిల్లలు ఇది ఎవరి కోసం? స్విమ్మింగ్ పూల్ మన చిచ్చుల కోసమా? ఓకే ఓకే మంచిగా చేయండి. చిచ్చులు ఆడుకుంటుంది ఇప్పుడు వచ్చి. అందరం కూడా మళ్ళీ నర్సపల్లి స్టెప్ వేస్తున్నాం. ఇవాళ మేము మ్యూజిక్ సిస్టమ్ అన్నీ ఇక్కడికి తెచ్చుకొని అప్పుడు స్టార్ట్ చేసినాం ప్రాక్టీస్ అయితే. ఇట్లా చాలాసేపు అయితే మేము అక్కడ ఎంజాయ్ చేసినాము. ఇక్కడ మేము వాటర్ లోపల మెహందీ చేతులు ఇట్లా పెట్టి ఆడుకుంటున్నాం. మా పిల్లల ప్లాన్ ఇది. ఒక ఫ్లవర్ లాగా చేయాలట.
సో ఫైనలీ మళ్ళీ కొంచెం ఫోటోషూట్, ఫ్యామిలీ ఫోటోషూట్ అంతా అయిపోయిన తర్వాత అక్కడ ఆల్మోస్ట్ 3-4 అవర్స్ పైన ఎంజాయ్ చేసేసినాం. అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయి మేము ఇంటికి అయితే వెళ్ళిపోయినాం. ఇంటికి వెళ్ళడానికి మాకు ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 4 కిలోమీటర్స్. సో ఇంటికి వెళ్ళినాము. ఇంటికి వెళ్ళిన తర్వాత మా పిల్లలకి ఒక ప్లాన్ వచ్చింది, అందరం కలిసి ఒక స్కిట్ చేద్దామని. సో ఒక ఫన్నీగా ఒక స్కిట్ అయితే ట్రై చేసినాం మేము. ఆ స్కిట్ మీరు చూడొచ్చు. మీరు కావాలంటే చెప్పండి, మన ఛానల్లో పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తా. బట్ స్కిట్ అయితే ఫుల్ ఫన్నీగా ఉండే, మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేసిళ్ళు. సో ఈ స్కిట్ కంప్లీట్ అవ్వడానికి కూడా మాకు చాలా టైం పట్టింది. త్రూ అవుట్ మేము బాగా ఎంజాయ్ చేసినాము. అండ్ ఇది అయిపోయిన తర్వాత నైట్ డిన్నర్ చేసేసి మేము ఇక్కడ నుంచి మళ్ళీ కరీంనగర్కి అయితే స్టార్ట్ అయిపోయినాము. కరీంనగర్కి వెళ్ళేటప్పటికి పిల్లలు బాగా టయర్డ్ అయిపోయినారు, ఎందుకంటే అప్పటికే చాలా టైం అయిపోయింది, చాలా ఆడుకున్నారు కాబట్టి. అండ్ ఎట్ లాస్ట్ మేమైతే అక్కడి నుంచి మళ్ళీ ఫుల్లీ లోడెడ్ మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినాము. అన్నయ్య వాళ్ళ అపార్ట్మెంట్కి రీచ్ అయిపోయినాము. కరీంనగర్ వచ్చేసి ఇంకా అక్కడి నుంచి మేము మళ్ళీ అన్ని లగేజ్ ప్యాక్ చేసేసుకున్నాము, ఎందుకంటే వెంటనే మేము మళ్ళీ మా ఊరికి వచ్చేయాలి కాబట్టి. మేము ఇంటికి వెళ్ళంగానే మా పిల్లలు ఇంకా ఆడుకున్నారు. అండ్ మా అక్క మా కోసం అయితే ఆ రోజు ఒక స్పెషల్ డిష్ అయితే చేసింది. చికెన్ బిర్యానీ మా అక్క సూపర్గా చేస్తుంది. సో ఆ రోజు మా కోసం చికెన్ బిర్యానీ అయితే చేసింది మా అక్క. అండ్ చికెన్ బిర్యానీ అందరం కూర్చొని హ్యాపీగా తినేసి కొంచెం సేపు అట్లా మాట్లాడుకొని, అందరూ బాగా టైర్డ్ అయిపోయింది కాబట్టి కొంచెం సేపు అట్లా పడుకొని ఇంకా లగేజ్లన్నీ ప్యాక్ చేసేసుకొని మా ఇంటికి అయితే రావడం అయితే జరిగింది. సో దసరాకి ఈసారి ట్రిప్ అయితే మేము ఫుల్గా ఎంజాయ్ చేసినాం అనే చెప్పాలి. ఉన్నది 3 డేసే, బట్ ఆ 3 డేస్లోనే మేము ఇన్ని ఊర్లు తిరిగేసినాము అండ్ ఇంత ఎంజాయ్ చేసినాము. మా చిన్నప్పటి రోజులన్నీ కూడా మళ్ళీ గుర్తు తెచ్చుకున్నాము. సో మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. హోప్ యు లైక్ దిస్ వీడియో. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ మా తెలంగాణ పిల్ల. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.